ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే జలవిహార్కి వచ్చేసాము. తక్కువ బడ్జెట్లో ఏదైనా వాటర్ పార్క్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే జలవిహార్ ఇస్ ద బెస్ట్ వాటర్ పార్క్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనమైతే టైమింగ్స్ చూద్దాం ఈ వీడియోలో, అండ్ టికెట్ కాస్ట్ ఎంతనో చూద్దాము, గేమ్స్ ఏమేమి ఉన్నాయి, లాకర్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఏముందో అంతా చూద్దాము. ఇప్పుడైతే మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 550 per పర్సన్కి. కిడ్స్కి అయితే బిలో 3 feet ఉన్న వాళ్ళకైతే 450, లేదంటే వాళ్ళకి కూడా 550 తీసుకుంటున్నారు. ఇప్పుడైతే టైమింగ్స్ చూద్దాము. టైమింగ్స్ వచ్చేసి 11 AM to 7 PM వరకు. మేమైతే సండే వచ్చాం కాబట్టి చాలా జనాలు ఉన్నారు, దట్టు సమ్మర్ కదా. మేమైతే ఎంట్రన్స్లో కొన్ని పిక్స్ తీసుకున్నాం, ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకుందామని మా వాళ్ళు రెడీగా నించున్నారు. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి హాయ్ హలో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పడానికి మా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు చూడండి. లోపలికి రాగానే మా వాళ్ళు అయితే అస్సలు ఆగట్లే, వెళ్ళిపోతున్నారు. చూడండి వ్యూ ఎంత బాగుందో లోపలైతే. మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ దగ్గరే మనకి బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు, ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ అలో లేదు, అండ్ వాటర్ బాటిల్స్ ఆల్సో నాట్ అలౌడ్. మేమైతే లోపలికి రాగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయాము గేమ్స్ అన్నీ చూసి. ఇప్పుడు మనం ఒక లాకర్ తీసుకొని అందులో మన థింగ్స్ అన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. వీలైతే మన దగ్గర ఉన్న నైలాన్ డ్రెస్సెస్ తెచ్చుకోవచ్చు, లేదంటే మనము అక్కడే తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే 200 డిపాజిట్ చేయాలి. 200 అయితే డిపాజిట్ చేయించుకొని ఒక డ్రెస్ ఇస్తారు, కానీ ఒక్క డ్రెస్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. మళ్ళీ మనం డ్రెస్ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మనకి అమౌంట్ రిటర్న్గా ఇచ్చేస్తారు. ఇదైతే వేవ్ పూలు. తర్వాత మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకొని ఇదైతే పిల్లల పూల్లోకి ఓన్లీ పిల్లలు అండ్ లేడీస్ మాత్రమే అలా ఉంది, మెన్స్కి అలా లేదు. అందుకే మెన్స్ అందరూ బయట నించున్నారు. ఇలా పిల్లలకి కూడా డ్రై రైడ్స్ అండ్ వెట్ రైడ్స్ ఉన్నాయి, కానీ మేమైతే డ్రై రైడ్స్ దగ్గరికి వెళ్ళలేదు. నార్మల్గా బయట పార్క్స్లో ఉండే గేమ్స్ ఉన్నాయి కాబట్టి మనం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా వెట్ రైడ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసాము. ఇంకా చూస్తున్నాం ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అనేసి. జలవిహార్లో అయితే చాలానే గేమ్స్ ఉన్నాయి. పిల్లలకి పూల్ ఉంది సెపరేట్గా, అండ్ స్లైడ్స్ ఉన్నాయి, వేవ్ పూల్ ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది, డ్రై రైడ్స్ ఉన్నాయి, లైక్ క్రికెట్ ఉంది, వెట్ రైడ్స్ అండ్ బంగింగ్ జంప్ ఉంది, స్కేరీ హౌస్, బుల్ రైడ్, బంపర్ కార్ అండ్ షూటింగ్ గన్, చాలానే ఉన్నాయి ఇలా అయితే గేమ్స్ అయితే. కానీ ఇందులో కొన్ని గేమ్స్ అయితే మళ్ళీ మనం సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. మేమైతే ఇప్పుడు రెయిన్ డ్యాన్స్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా, రెయిన్ డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. చాలామంది ఉన్నారు రెయిన్ డ్యాన్స్ దగ్గరే. కానీ రెయిన్ డ్యాన్స్కి అయితే టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ని బట్టి వాళ్ళు మ్యూజిక్ ఆన్ చేస్తారు. ఇంకా మా వాళ్ళు అయితే డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు, చూస్తున్నారు కదా. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే రెయిన్ డ్యాన్స్ ఇంకా వేవ్ పూల్లోనే. కానీ రెయిన్ డ్యాన్స్ ఏంటంటే ఒక 15-20 minutes మాత్రమే మ్యూజిక్ ఆన్ చేస్తారు, దాని తర్వాత ఆఫ్ చేసేస్తున్నారు మళ్ళీ. మేమైతే ఈ స్లైడ్స్ కూడా ట్రై చేసాము. ఇప్పుడైతే ఈ రైడ్ చేయడానికి వచ్చాము. ఈ రైడ్ చేయడానికి చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చూస్తున్నారు కదా అదంతా ట్యూబ్స్ కోసం లైన్లో నించున్నారు వాళ్ళంతా. ఆ ట్యూబ్ దొరకడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, డ్రై రైడ్స్కి అయితే తినక ముందే వెళ్ళండి, తిన్న తర్వాత అయితే అస్సలు వెళ్ళకండి. ఇంకా కొన్ని డ్రై రైడ్స్ అయితే ఫినిష్ చేసాము. ఫినిష్ చేశాక మనకు ఆకలిస్తుంది అని చెప్పేసి ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, చైనీస్ ఫుడ్ ఉంది, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం మేమైతే. ఇంకా లోపలికైతే వచ్చేసాము. రాగానే ఆ అన్న అయితే మనకి మెనూ కార్డ్ ఇచ్చాడు. మెనూ కార్డ్ తీసుకొని చూస్తున్నాము ఏమేమి బాగున్నాయి అనేసి. మేమైతే వెజ్ ప్రిఫర్ చేసాము, కానీ వెజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వెజ్ బిర్యానీ తీసుకున్నాము, 120 అరౌండ్ ఏమో ఉంది అంతే, కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫుడ్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, లైక్ చికెన్ బిర్యానీ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది, రోటీస్ ఉన్నాయి, అండ్ చపాతీస్ ఉన్నాయి, కర్రీస్ కూడా ఉన్నాయి. కానీ మేమైతే ఇంకా వెజ్ బిర్యానీ ప్రిఫర్ చేసాము. ఇప్పుడైతే వేవ్ పూల్లోనే చాలా టైం స్పెండ్ చేసాం. చూస్తున్నారు కదా,
చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఆ రోజు సండే, ఇంకా మళ్ళీ సమ్మర్ కూడా కదా ఇప్పుడు. చాలా బాగుంది. వేవ్ పూల్లో అయితే మేమైతే బాగా ఆడుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. వేవ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా బాగుండే. మేము ఈ టైంలో అయితే వేవ్స్ రాలేదు. ఇంకా మేమైతే వేవ్ పూల్లోనే చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా చాలా పిక్స్ కూడా తీసుకున్నాము. చూడండి ఎలా దిగాము పిక్స్. వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది వాటర్. ఈ పూల్ అయితే అందరికీ కంఫర్టబుల్గా ఉంది. లైక్ పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగా ఆడుకుంటున్నారు. అందరు చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆఖరికి మేము పిల్లల పూలు కూడా వదలలేదు. దాంట్లో కూడా కొన్ని స్లైడ్స్ చేసాము. చూడండి ఇప్పుడు మా వాళ్ళు వస్తారు. కొన్ని రైడ్స్ చేసిన తర్వాతకి మళ్ళీ అలా ఒక రౌండ్ వేద్దామని తిరుగుతున్నాం మేము. ఇప్పుడు చూడండి ఇక్కడైతే మంచిగా ప్లేస్ ఉంది కూర్చోడానికి. అక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. కానీ మేము అటు సైడ్ వెళ్ళలేదు, ఇంకా ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాము. ఈ స్లైడ్ అయితే నేను ఇంకా మా చెల్లి చేసాము. తనైతే అన్ని స్లైడ్స్ చేసింది. నాకైతే భయం వేసింది ఈ స్లైడ్. స్టార్టింగ్లో బాగానే అనిపించింది, తర్వాత మిడిల్లో అయితే చాలా అంటే చాలా భయం వేసి ఐస్ క్లోజ్ చేసేసాను నేను. తనైతే బాగా ఎంజాయ్ చేసింది. ఈ స్లైడ్ కోసం అయితే చాలాసేపు లైన్లో నించుని మరి మ్యాట్ తీసుకొని వెళ్ళాలి మనము. ఇప్పుడైతే మా చిన్న చెల్లి చేసే కొన్ని యాక్టివిటీస్ చూద్దాము. తను ఫర్ ద ఫస్ట్ టైము స్విమ్మింగ్ పూల్కి రావడము, కానీ తను చాలా ఎంజాయ్ చేసింది. అసలు భయపడట్లేదు. మేమన్నా కొన్ని ఇట్లా భయపడ్డాము, తను అసలు భయపడట్లేదు. మంచిగా ఆడుకుంది అసలుకి. ఇంకా వెళ్దామంటే కూడా రావట్లేదు అసలు. ఆ వాటర్ నుంచి ఇంకాసేపు ఉందాం అనేసి అంటుంది. నెక్స్ట్ అయితే ఈ వాటర్ స్లైడ్స్ కోసం మనం ట్యూబ్ తీసుకోవాలి. ఆ ట్యూబ్ కోసం అయితే చాలాసేపు లైన్లో నించొని మరి ట్యూబ్ తీసుకొని వెళ్ళాం మేము. ఇక్కడ మా చెల్లి వస్తుంది చూడండి. తనైతే అసలు ఒక్క రైడ్కి కూడా భయపడలేదు. మేమన్నా కొన్ని రైడ్స్కి భయపడ్డాం, తనైతే అన్ని రైడ్స్ చేసింది అసలు. మా చెల్లి అయితే ఎన్ని యాక్టివిటీస్ చేయాలో వాటర్లో అవన్నీ యాక్టివిటీస్ చేస్తుంది. చూస్తున్నారు కదా. యాక్చువల్లీ అయితే మాలో ఎవ్వరికి స్విమ్మింగ్ రాదు, కానీ ఏదో అలా ట్రై చేసాం అంతే. మా కజిన్స్తో జలవిహార్ రావడం ఇది ఒక మెమరబుల్ డేగా ఉండిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.